హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వీరేష్. ఈ రోజు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? వాట్స్ ఇన్ మై మేకప్ బ్యాగ్. ఎస్, అంటే నేను మెయింటైన్ చేసే మేకప్ స్టఫ్ అంతా కూడా ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు రివీల్ చేస్తానన్నమాట. సో దిస్ ఈజ్ మై మేకప్ బ్యాగ్. యాక్చువల్గా ఈ బ్యాగ్ కి చాలా హిస్టరీ ఉంది. ఇదేంటి అంటే మా బాబు చిన్నప్పుడు దీన్ని డైపర్ బ్యాగ్ కింద యూజ్ చేసేదాన్ని అనమాట. సో వాడు పెద్ద అయిపోయిన తర్వాత ఇది వేస్ట్ అయిపోతుందని దీన్ని ఇలా మేకప్ బ్యాగ్ కింద సెట్ చేసేసాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? సో దీనికి 3 జిప్స్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ పాకెట్ ఒకటి ఉంది. సో ఫ్రంట్ పాకెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. కోంబ్, మనం అంతా రెడీ అయిన తర్వాత జస్ట్ అలా టచ్ అప్ ఇవ్వడానికి కంపల్సరీ కోంబ్ అనేది కావాలి. కుంకుమ, ఇదేంటి అంటే మొత్తం మేకప్ అంతా అయిన తర్వాత కంపల్సరీ ఫైనల్ గా మేకప్ ఫినిష్ లుక్ రావాలి అంటే నాకు కంపల్సరీ కుంకుమ కావాల్సిందే. సో కుంకుమ భరిణ, ఇది కూడా చాలా బుజ్జిగా క్యూట్ గా ఉంది కదా, చాలా బాగా సెట్ అయింది ఈ డబ్బా. ఇంకేమీ లేవనుకుంటా. ట్వీజర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో అసలు. ఇవి యాక్చువల్గా అంటే ఫేస్ మీద కానీ ఎక్కడన్నా ఎక్స్ట్రా హెయిర్ లాగా ఉంటే ప్లక్ చేసుకోవడానికి పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ మిడిల్ జిప్ ఓపెన్ చేస్తున్నాను. ఇది నా మెయిన్ మేకప్ పౌచ్. యాక్చువల్గా ఈ బ్యాగ్ అంతా లేకపోయినా ఓన్లీ ఒక్క పౌచ్ తీసుకుని నేను వెళ్ళిపోతూ ఉంటాను. అంటే ఒక 1 డే 2 డేస్ స్టే చేసేటట్టయితే కనుక ఈ పౌచ్ ఒకటి నాకు సరిపోతుంది. ఇంత పెద్ద మేకప్ బ్యాగ్ ఎక్కువ సార్లు అవసరం లేదు ఇది. ఎందుకు అంటే ఏమైనా మ్యారేజెస్ లాంటివి ఉంటే తప్ప ఈ బ్యాగ్ నేను యూజ్ చేయను. రెగ్యులర్ గా యూజ్ చేసేది మాత్రం ఈ మేకప్ పౌచ్ అనమాట. సో ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాయిశ్చరైజర్, బయోటిక్ మాయిశ్చరైజర్. అసలు ఇది లేకపోతే మనకి మేకప్ బేసే ఉండదు కదా. సో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అనమాట. నెక్స్ట్ ప్రైమర్, రెనీ వాళ్ళది బాలీవుడ్ ఫిల్టర్ ఉంది కదా, సో నేను అది ప్రైమర్ కింద యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కలర్ కరెక్టర్. ఇది నేను చాలా తక్కువ సార్లు యూజ్ చేశాను, నాకు పెద్ద యూజ్ చేయటం కూడా రాదు. సో ఇన్ని షేడ్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో మన కలర్ కి సెట్ అయ్యే షేడ్ యూజ్ చేయాలి. సో అది నాకు సరిగ్గా రాదు. సో చాలా తక్కువ సార్లు యూజ్ చేశాను దీన్ని. నెక్స్ట్ ఫౌండేషన్, ఇది మామాఎర్త్ వాళ్ళ ఫౌండేషన్ అన్నమాట. నేను బేసిక్గా మేకప్ అనేది చాలా తక్కువ వేసుకుంటూ ఉంటాను. ఏదైనా ఫంక్షన్స్ అయితే అది లైట్ మేకప్ అన్నమాట, లైట్ బేస్ మేకప్, హెవీగా ఎప్పుడు యూస్ చేయలేదు. సో మామాఎర్త్ వాళ్ళవి కెమికల్స్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి బెస్ట్ ఏమో అనిపించి నేను మామాఎర్త్, అంటే ఇది నాకు సెట్ అయింది కూడా, అంటే నా కలర్ కి ఎగ్జాక్ట్ గా సెట్ అయింది ఫౌండేషన్. టాఫీ గ్లో అన్నమాట, షేడ్ నెంబర్ 7. నెక్స్ట్ కాంపాక్ట్ కూడా మామాఎర్త్ వాళ్ళదే. ఇంకొక కోంబ్, స్పేర్ కోంబ్, ఓన్లీ ఈ పౌచ్ ఒకటి తీసుకెళ్తే మరి కోంబ్ కావాలి కదా. కాజల్, మెబిలైన్ వాళ్ళది కాజల్, మస్కారా,
అండ్ ఇంకొకటి ఉండాలి, ఐలైనర్. ఈ 3 కాంబోలో తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతున్నాయి నాకు. అండ్ వీటిలో నేను ఎక్కువగా యూస్ చేసేది కాజల్ అండ్ మస్కారా. నాకు అసలు ఐలైనర్ వేసుకోవటం సరిగ్గా రాదు, సో నేను ఎక్కువ యూస్ చేయను. ఐలైనర్ వేసుకోవటం కూడా ఒక పెద్ద ఆర్ట్ అని నా ఫీలింగ్. ఇది లాక్మీ వాళ్ళది స్ట్రోబ్ క్రీమ్ లాగా అన్నమాట. హైలైటర్ ఇన్ మాయిశ్చరైజర్ అని, సిమిలర్ టు స్ట్రోబ్ క్రీమ్ అన్నమాట. అండ్ మనం మాయిశ్చరైజర్ తో పాటు ఇది రాసుకుంటే కొంచెం ఫేస్ గ్లోగా ఉంటుంది అన్నట్టు ఇది తీసుకున్నాను. నెక్స్ట్ మస్కిటో రిపెల్లెంట్. ఇది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మమాయత్ వాళ్ళదే. ఇది లిప్ బామ్ అన్నమాట. ఫేసెస్ కెనడా వాళ్ళది టింటెడ్ లిప్ బామ్. సో నేను మోస్ట్లీ లిప్ బామ్స్ అనేవి టింటెడ్ లిప్ బామ్సే వాడతాను. ఎందుకు అంటే సో ఇది యూస్ చేయటం వల్ల మనకి లిప్స్టిక్స్ వేసుకునే అవసరం ఉండదు ఎక్కువగా. సో ఇదే మనకి లిప్స్టిక్ లా పనిచేస్తుంది కాబట్టి టింటెడ్ లిప్ బామ్సే ఎక్కువ యూస్ చేస్తాను. ఇది ఫేసెస్ కెనడా. మామూలుగా అయితే మమాయత్ టింటెడ్ లిప్ బామ్స్ కూడా నేను యూస్ చేశాను, చాలా బాగుంటాయి అవి. అందులో చెర్రీ టింటెడ్ లిప్ బామ్ చాలా ఇష్టం నాకు. అండ్ నెక్స్ట్ ఇది లాక్మీ వాళ్ళది లిప్స్టిక్. ఇది లిప్ లైనర్. ఇది కాంబో అన్నమాట, లిప్స్టిక్ అండ్ ఇందులోనే లిప్ గ్లాస్ కూడా ఉంటుంది. ఇది ఒక్కసారి 2 సార్లు అలా యూజ్ చేసినట్టున్నాను అంతే. ఇది రెనీ ఫ్యాబ్ 5-in-1 లిప్స్టిక్. ఓన్లీ ఇది ఒకటి మీ హ్యాండ్ బ్యాగ్ లో వేసుకెళ్ళిపోయినా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉంటాయి కాబట్టి సెట్ అవుతుంది. ఒక 5 days మీరు ఎక్కడైనా స్టే చేయాల్సి వచ్చినా ఇది ఒకటే బాగా యూజ్ అవుతుందని నా ఫీలింగ్. అండ్ మేకప్ బ్రష్. నేను యాక్చువల్గా బ్రషెస్ యూజ్ చేయను, బట్ ఎందుకన్నా అవసరం అవుతుందేమో అని పెట్టుకున్న బ్రష్ అన్నమాట ఇది. నేను మోస్ట్లీ ఫింగర్స్ తో వేసుకోవటానికే నాకు ఇష్టం అనమాట. బ్లెండింగ్ అనేది నాకు ఫింగర్స్ తోనే పర్ఫెక్ట్ గా వస్తుంది బ్రష్ కన్నా కూడా. పర్ఫ్యూమ్ వైల్డ్ స్టోన్ పర్ఫ్యూమ్ అన్నమాట. యూస్ చేస్తాను, రెగ్యులర్ గానే యూస్ చేస్తాను ఇది. నెక్స్ట్ ఇది రెనీ వాళ్ళది షైనర్ గ్లాస్ స్టిక్ అన్నమాట. సో ఇది మనకి హైలైటర్ లాగా యూజ్ అవుతుంది. అంటే మేకప్ అంతా వేసుకున్న తర్వాత ఇది మనం వేసుకుంటే షైన్ అవుతాం అన్నమాట. చూసారా, ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, బట్ చాలా షైనీగా ఉంటుంది. హైలైటర్ కింద యూజ్ చేయాలన్నమాట దీన్ని. తీసుకున్నాను కానీ ఒకసారి కూడా యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఐటెక్ స్టిక్కర్స్, స్టోన్ స్టిక్కర్స్, టిక్ టిక్ క్లిప్స్ అన్నమాట. నాకు ఇలాంటి క్లిప్స్ కన్నా కూడా ఇలాంటివి అంటే ఈ షేప్ లో ఉండే క్లిప్స్ సెట్ అవుతాయి అన్నమాట. సో అందుకని ఇలాంటి స్పేర్ నా దగ్గర చాలానే పెట్టుకుంటాను. యూస్ చేసి ఎక్కడో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా, సో అందుకని ఎక్కువ స్పేర్స్ పెట్టుకుంటాను ఇవి. అండ్ బాబీ పిన్స్ కూడా అంటే హెయిర్ స్టైలింగ్ కి కంపల్సరీ యూజ్ అయ్యేవి బాబీ పిన్స్ అన్నమాట. నెక్స్ట్ రెనీది 3-in-1 లిప్ అండ్ చీక్ టింట్ అన్నమాట ఇది. సో ఇందులో 3 షేడ్స్ ఉంటాయి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. సో ఈ 3 షేడ్స్ కూడా చీక్స్ కి నేను ఎక్కువ యూజ్ చేయలేదు, బట్ లిప్స్ కి మాత్రం చాలా మంచి కలర్స్ అన్నమాట ఇవి. నాకు నా స్కిన్ టోన్ కి చాలా బాగా సెట్ అయ్యాయి అన్నమాట ఈ 3 కలర్స్ కూడా. అండ్ ఈ 3 మిక్స్ చేసి వేసుకున్నా కూడా చాలా మంచి కలర్, డిఫరెంట్ షేడ్ ఒకటి వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనికి సెంటర్ జిప్ ఉంది ఒకటి. ఇందులో
సేఫ్టీ పిన్స్ అండ్ మళ్ళీ ఒక ట్వీజర్ ఉంది ఇందులో. ప్లక్కర్స్ అన్నమాట. ఇంకొకటి చిన్నది. స్టోన్ క్లిప్స్. ఇవి యాక్చువల్గా మా అమ్మాయి కోసమని తీసుకున్నాను, బట్ తనది లాంగ్ హెయిర్ అవటంతో యూస్ చేయలేదు ఎప్పుడు, అండ్ నేను కూడా యూస్ చేయలేదు. బట్ చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు యూస్ చేయాలి వీటిని. అంతే, మళ్ళీ సేఫ్టీ పిన్స్ పెద్దవి. సో దీంతో ఈ పౌచ్ అనేది అయిపోయింది అనమాట. సో ప్రస్తుతానికి ఇవన్నీ ఇందులో వేసేసుకుని ఆ బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాం. సో మిడిల్ జిప్ లో ఇంకా ఏమున్నాయంటే రబ్బర్ బ్యాండ్స్. ఇలా బాక్స్ లో ఒక రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకున్నాను, అండ్ ఇందులో కూడా రబ్బర్ బ్యాండ్సే ఉన్నాయి. ఇది లివాన్ హీట్ ప్రొటెక్షన్ సీరం ఇది. సో అంటే స్ట్రైట్నింగ్ అది చేసినప్పుడు హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా యూస్ చేస్తానికి హీట్ ప్రొటెక్టెడ్ సీరం ఒకటి. ఫస్ట్ కంపార్ట్మెంట్ లో హెయిర్ యాక్సెసరీస్, ఇవి హెయిర్ కి పెట్టుకునేవి. అండ్ హెయిర్ బ్యాండ్ మా అమ్మాయి కోసం తీసుకున్నాను, ఎప్పుడు వాడలేదు. అండ్ ఇది కూడా హెయిర్ క్లిప్పే, బో టైప్ లో వచ్చింది కదా, అండ్ చాలా నచ్చింది. ఒకే ఒకసారి యూస్ చేశాను, చాలా నచ్చింది నాకు. అండ్ ఇవి కూడా అన్ని హెయిర్ యాక్సెసరీస్ అన్నమాట. సో ఇలా ఉంటాయి మనం జడకి పెట్టుకునేవి ఇవి. అండ్ ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీసే. సో ఇది చూసారా, బటర్ఫ్లైది హెయిర్ క్లిప్పే. అండ్ దిస్ ఈజ్ అనదర్ వన్, ఇదొకటి. ఇంకొక చిన్న పౌచ్ ఉంది, ఇందులో ఇవి స్పేర్స్ అని చెప్పా కదా, స్టిక్కర్ ప్యాకెట్స్ అవన్నీ. హైటెక్స్ స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి, స్టోన్ స్టిక్కర్స్, బాబీ పిన్స్, టిక్ టిక్ క్లిప్స్, అండ్ పర్ఫ్యూమ్ ఒకటి ఉంది. సో ఇవన్నీ స్పేర్స్ అన్నమాట. లాస్ట్ జిప్ లో అయితే హెయిర్ స్ట్రైట్నర్స్. ఇది స్ట్రైట్నర్, ఫిలిప్స్ స్ట్రైట్నర్ అన్నమాట. అండ్ ఇది బ్రష్ స్ట్రైట్నర్ అన్నమాట. ఇక్కడ టెంపరేచర్ సెట్టింగ్స్ ఉంటాయి, మనం జస్ట్ ఇలా కోమ్ చేసుకున్నట్టు స్ట్రైట్ చేసేసుకోవటమే. అంటే ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఇది యూస్ చేస్తే బానే ఉంది, అండ్ మనకు కొంచెం టైం ఉంది అనుకుంటే ఇదే బెటర్ అని నా ఫీలింగ్. సో చూసారు కదా, నేను యూస్ చేసే, అంటే నేను మెయింటైన్ చేసే మేకప్ స్టఫ్ అంతా కూడా మీకు చూపించాను. యాక్సెసరీస్ కానీ, మేకప్ ఐటమ్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ అన్నీ కూడా మీకు చూపించాను. సో నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.